మరో 2 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా మరోసారి యాసెస్ సిరీస్ను గెలిచింది. ఇంగ్లాండ్తో జరిగిన 3 టెస్ట్ మ్యాచ్లో 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రజెంట్ 3-0 తేడాతో లీడ్ సాధించింది. పరిస్థితి చూస్తుంటే ఇంగ్లాండ్ 0-5 తేడాతో వైట్ వాష్కు గురయ్యే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్ ఈ సిరీస్లో పోరాడుతోంది కానీ గెలవడానికి తగిన పోరాటం మాత్రం చేయడం లేదు. టెస్ట్ మ్యాచ్లో ఏదో ఒక సందర్భంలో కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తోంది కానీ మ్యాచ్ గెలవడానికి కావాల్సిన పర్ఫార్మెన్స్ని మాత్రం చేయలేకపోతుంది. ఆ జట్టులో ఒకరు ఇద్దరు ఆడుతున్న టీం మొత్తం సమిష్టిగా రాణించలేకపోతుంది. బెన్ స్టోక్స్ అప్పుడప్పుడు బ్యాటింగ్లో రాణిస్తూ మరోసారి బౌలింగ్లో రాణిస్తున్న ప్రయోజనం లేకుండా పోతోంది. స్టార్ బౌలర్ అయినటువంటి ఆర్చర్ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ రాణిస్తున్న ఇంగ్లాండ్కు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ఆర్చర్ వరుసగా 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్కు ఏమాత్రం అవి సమాధానం కావడం లేదు. ఇంగ్లాండ్ బౌలర్లు కూడా మ్యాచ్లో ఏదో ఒక సందర్భంలో వికెట్లు తీస్తున్నారు కానీ అదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ టైంలో మరో 2 వికెట్లు తీసి ఉంటే ఆస్ట్రేలియాను తక్కువ స్కోర్కే కట్టడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కానీ ఆ టైంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ సెంచరీ చేసి ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు. అంతేకాదు మిచెల్ స్టార్క్ కూడా 54 పరుగులతో ఆదుకుని ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 371 పరుగులు చేసింది. ఇక్కడ ఇంగ్లాండ్ పూర్తిగా వెనకబడి ఉంది. ఆర్చర్ 5 వికెట్లు తీసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్లోనూ సేమ్ కన్సిస్టెన్సీ మిస్ అయింది. స్టోక్స్ హాఫ్ సెంచరీ చేశాడు. బ్రూక్ 45 పరుగులు చేశాడు. ఆర్చర్ 51 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లంతా దారుణంగా ఫెయిల్. రూట్, ఒలీ పోప్, క్రాలే, డకెట్, విల్ జాక్స్, జేమీ స్మిత్ అందరూ ఫెయిల్ అయ్యారు. దీంతో 286 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 100 పరుగులు వెనుకబడి ఉంది. ఇక 100 పరుగులు వెనుకబడ్డాక ఆస్ట్రేలియా పిచ్చపై ఆస్ట్రేలియా గడ్డపై మళ్ళీ టెస్ట్ మ్యాచ్ గెలవడం అసాధ్యం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో అయితే ట్రావిస్ హెడ్ వన్డే ఫార్మాట్లో బ్యాటింగ్ చేశాడు. 170 పరుగుల భారీ సెంచరీతో ఇంగ్లాండ్కు చుక్కలు చూపించాడు. అలెక్స్ క్యారీ మరోసారి రాణించి 72 పరుగులు చేశాడు. దీంతో 349 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లు సమిష్టిగా రాణించారు కానీ వికెట్లు తొందరగా తీయలేకపోయారు. కార్స్ అండ్ టంగ్ 3-4 వికెట్లు తీశారు. అయినా ఏం చేస్తాం, ఆస్ట్రేలియా అప్పటికే మ్యాచ్పై పట్టు బిగించింది. ఇక టార్గెట్ ఆల్మోస్ట్ 453 పరుగులు. ఆస్ట్రేలియా గడ్డపై అంత టార్గెట్ చేజింగ్ చేయడం అంటే ఆషామాషి కాదు. అది దానికి తోడు ఇప్పుడున్న ఇంగ్లాండ్ పరిస్థితి చూస్తే ఓపెనర్ జాక్ రాలే 85 పరుగులు చేసిన, జేమీ స్మిత్ చివరిలో 60 పరుగులు చేసిన, విల్ జాక్స్ 47 పరుగులు, బ్రెన్నన్ కార్స్ 39 పరుగులు చేశారు. కానీ ఆ పరుగులు ఇంగ్లాండ్ గెలవడానికి యూస్ కాకుండా పోయింది. ఈసారి మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లు స్టార్క్ ఒక్కడే వికెట్లు తీయకుండా సమిష్టిగా రాణించారు. స్టార్క్ అండ్ నాథన్ లైన్, ఫ్యాట్ కమిన్స్ ముగ్గురు కూడా 3 వికెట్లతో రాణించారు. దీంతో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 352 పరుగులకు ఆల్అవుట్ అయ్యి 82 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ బ్యాటింగ్ వచ్చాడు. ఒక సందర్భంలో తన బ్యాట్కు బంతి టచ్ అయ్యి కీపర్ చేతిలోకి వెళ్ళింది. స్నీకోమీటర్లో కూడా కనిపించింది కానీ అక్కడ సౌండ్ రాలేదని అంపైర్లు నాట్అవుట్గా ప్రకటించారు. దానికి తోడు అక్కడున్న సాంకేతిక నిపుణులు కూడా మాదే పొరపాటు అయిందని చెప్పడం జరిగింది. కానీ పొరపాటు ఎవరిదైనా అది మాత్రం ఇంగ్లాండ్కు భారీ మూల్యాన్ని చెల్లించింది. అప్పటికీ క్యారీ 10 పరుగులు కూడా చేయలేదు. కానీ ఆ తర్వాత సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో వెనుకబడటానికి ఆస్ట్రేలియా దూసుకెళ్లడానికి ఇక్కడే తేడా కొట్టేసింది.